లత మళ్ళా ప్రెగ్నెంట్ అయ్యిందా అని చాలా మంది అయితే అడుగుతున్నారండి. అందుకోసమే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాం. లత మళ్ళా ప్రెగ్నెంట్ అయితే మేము వీడియోలో ఎందుకు చెప్పడం లేదు, ఈ వీడియోలో అయితే మీ అందరికి అయితే క్లియర్ గా చెప్తామండి. వీడియో మొత్తం చూడండి, మీకే టోటల్ గా అయితే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా డేస్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాం, ఎందుకంటే ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఏదో పెద్ద ప్రాబ్లం అవుతుందని కాదు, ఇంట్లో కొన్ని చేసుకునేటి పిల్లలతో ఇబ్బంది అట్లా ప్రాబ్లమ్స్ వల్ల అయితే లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాం. షార్ట్ వీడియోలు అయితే అందరూ అడుగుతున్నారు, లత మళ్ళీ ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. ఎన్నో మంది అయినా అడుగుతున్నారు కాబట్టి ఒక లాంగ్ వీడియో పెడితే అడిగి క్లియర్ అవుతుందని మేమైతే ఈ వీడియో అయితే చేస్తున్నామండి. మరి మేము లత ప్రెగ్నెంట్ అయినా కూడా ఎందుకు షేర్ చేసుకోవట్లేదని కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. అక్కను మళ్ళీ ప్రెగ్నెంట్ అని తను చేసే షార్ట్ వీడియోలకి అయితే అడుగుతున్నారు. లత హార్ట్ సింబల్ లేకపోతే ఏం చెప్పినా కూడా కొంచెం దాన్ని ఏదో ఒక విధంగా మనం క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా అని ఈ వీడియో అయితే చేస్తున్నామండి. లత అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ప్రెగ్నెంట్ కాదండి. అది మేము ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాము. ప్రెగ్నెంట్ అయితే హ్యాపీగా కూడా లత ప్రెగ్నెంట్ అని వీడియో చేసి పెట్టేటోళ్ళము. లత ప్రెగ్నెంట్ కాదు కాబట్టి వీడియోలు చేయడానికి కూడా వీళ్ళతోనే ఇబ్బంది అవుతుంది. పొద్దున్న నుంచి రాత్రి పొద్దున టిఫిన్ తినడానికి మాకు 11-12 అవుతుంది. ఇంకా వీడియోలు ఎప్పుడు చేస్తాము, దాన్ని ఎడిటింగ్ ఎప్పుడు చేసుకోండి, అంత ఇబ్బంది అవుతుంది. అందుకోసమే కొద్దిగా అయితే లేట్ అవుతుంది. ఫస్ట్ పిల్లలను చూసుకుంటే మన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు కదా అని అయితే వీళ్ళతోనే మాకు గడిచిపోతుంది నెల అసలు ఈ నెల ఎప్పుడైపోతుందో అర్థమవుతుంది అవుతుంది పిల్లలకైతే. అందుకోసమే లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం అయితే కుదరలేదు. అందరూ అయితే అడిగినారు కాబట్టి ప్రెగ్నెంట్ అంటే లత మొత్తం ప్రెగ్నెంట్ అయితే కాదండి. ఇంట్లో పనులు వర్క్ చాలా అంటే చాలా ఉందన్నమాట. అప్పటికి కూడా లత తనకు వీలైనంత వరకు అయితే షార్ట్ వీడియోస్ అయితే చేసి పెడుతుంది. అలాగే ఇంటికి ప్రోడక్ట్లు అయితే తెప్పించుకోవడం ఫ్లిప్కార్ట్ నుంచి, ఆ ప్రోడక్ట్లకు మీకు రివ్యూ ఇవ్వడం చెప్పడము, అది చాలా మంది అయితే మంచిగా అయితే లతకైతే బ్లెస్సింగ్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే తనకంటూ ఒక ఏమంటారంటే ఐడెంటిటీ ఉండాలి కాబట్టి తను సొంతంగా అయితే వీడియోలు అయితే చేసుకుంటుంది. అంటే నేను హెల్ప్ చేస్తున్నాను, అది వేరే విషయం అనుకోండి. ముందు మనం చేయగలిగితే కదండి ఎదురు ఏదైనా తీసుకొని చేసిన తర్వాత అది మనకే కాకుండా కొంతమందికి ఉపయోగపడితే బాగుంటుంది అని అయితే అవి కొన్ని అవి దానిని చూసే నేను తీసుకుంటా ఏవైనా. ఎందుకంటే ఇప్పుడు మనకు మనకు నచ్చిందని మనం తీసుకుంటాం, వేరే వాళ్ళకి నచ్చాలని ఏం లేదు కదా. ఇంటికి ఉపయోగపడాలి, కొంచెం తక్కువ రేట్లో కూడా ఉండాలి కాబట్టి అట్లా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకుంటుంది. మ్యాక్సిమం అయితే అన్ని కిచెన్ వరకే తీసుకుంటుంది. ఇప్పుడు పిల్లలకి ఏం డ్రెస్సులు అట్లయితే ఏం తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తీసుకునే టైంలో వాళ్ళకైతే తీసుకుంటుంది. అన్నీ ఆన్లైన్లోనే తీసుకుంటుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్ ఉంది, బాగుంది. నేను కూడా తనని ఏం అడ్డు చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు షాప్లలో పోయి తీసుకుంటే ఇప్పుడు మనము ఈడ ఫ్లిప్కార్ట్ లో ఎంత రేట్ తీసుకున్నామో అంత రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. అదే ఫ్లిప్కార్ట్ లోనే తీసుకుంటే మనం తక్కువ ప్రైస్ వస్తుంది, రిటర్న్ కూడా చేసుకోవాలి. అందుకోసం అనమాట ఫ్లిప్కార్ట్ లో తీసుకుంటుంది. రీజనబుల్ ప్రైస్ లోనే చాలా తక్కువ వరకు 60-70 రూపీస్ నుంచి కూడా తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే అన్ని కిచెన్ కి సంబంధించినవి, ఎందుకంటే ఎక్కువ లేడీస్ కిచెన్ లో ఉంటుంది ప్రజెంట్ అయితే. లేడీస్ కిచెన్ లో ఉండాలని కాదు, తన కిచెన్ కి ఎక్కువ కేటాయించుకుంటుంది కాబట్టి ఆ ఐటమ్స్ అయితే తీసుకుంటుంది. ఆ పిల్లల గురించి అవన్నీ కేటాయించుకునేదంటే నేను ఒక్కదాన్నే కాదు, ఇంట్లో ఆడవాళ్ళందరూ ఎనీ టైం కిచెన్ లోనే ఉంటారు. ఎందుకంటే పనులన్నీ చేసుకునేది కిచెన్ లోనే కాబట్టి అట్లయితే అవన్నీ పెట్టుకుంటున్నా. అయితే ఇంకొకటి ఏంటంటే అందరు అడిగేది ఒకటే, ప్రతి వీడియోలో హెలన్నే చూపిస్తారు, హెతాన్షిని చూపించట్లేదని అడుగుతున్నారు. హెతాన్షి వీడియో చేసినప్పుడు చూడండి ఎంతో గుడ్ బాయ్ లాగా అట్లా సైడ్ కూర్చుంటాడు అనమాట. అది చూడండి, ఇటు చూసేటప్పుడు అటు టీవీ దిక్కు అయితే చూస్తున్నాడు. అమ్మ అట్లుంటుంది అనమాట. మేము చూపించాలని కాదు, చూపించకూడదని కాదు, వాడిని మేము పిలుస్తూనే ఉంటాం వీడియోలో. కాకపోతే వాడు రాడనమాట. ఎందుకంటే కొందరు పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఖచ్చితంగా మనకు ఏమంటారంటే వీడియోలలో కనిపిస్తారు, వానికి నచ్చినప్పుడే వస్తాడు. అంతే. ఇదైతే మెయిన్ రీజన్ ఏంటి, ఇంట్లో పనుల వల్ల కొంచెము అంటే పిల్లలతో ఎంత ఇబ్బంది ఉంటుందో మీ అందరికైతే తెలుసు. దానివల్లనైతే వీడియోలు అయితే డిలే అవుతున్నాయి. కాకపోతే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఎందుకంటే ఇంట్లో పనులతో అయితే కుదరట్లేదండి. ఎందుకంటే ఈ ముగ్గురు పిల్లలు చూసుకునే వరకు అయితే ఆడిగడి సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మొన్న వీడికి ఇక్కడ మచ్చ వచ్చిందని ఒక షార్ట్ వీడియో పెద్ద వీడియోనే చేసామన్నమాట. అది అయితే కొంచెం తగ్గుముఖం అయితే పట్టింది ఇప్పుడు. దాని తర్వాత ఏమైందంటే ముందు హెతాన్షి గానికి జలుబు వచ్చేసింది. సరేలే అనుకుని హాస్పిటల్కి పోయినాము, సిరప్ ఇచ్చినారు. అది గ్యాస్ ఉంటుంది కదా, ఇన్హేలర్ జలుబు వచ్చేసింది. వాడికి జలుబు రాగానే వీడికి జలుబు వచ్చేసింది, మమ్మీకి జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది. ఏం చేయాలి నేను
ఒకరి తర్వాత ఒకరికి జలుబులు దగ్గులు జ్వరాలు ఇంట్లో కంటిన్యూ. పిల్లలు ఉన్నప్పుడు ఎవరికి వస్తే ఇంకా అందరికి వస్తానే అంటారు, వాళ్ళకి వచ్చింది కదా పెద్దోళ్ళకి కూడా వస్తారు. ఇక తర్వాత లతకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకా ఉంది, కొంచెము గొంతులో కసకసనే ఉంది. చిన్నకు జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, అందరికి జలుబులు దగ్గులు జ్వరాలు అనమాట. కాకపోతే ఇప్పుడు పిల్లలకైతే తగ్గేసింది. ఇక పెద్దోళ్ళ దాకా నాకు చిన్నకు ఉంది. ఎంత నీట్గా పెట్టుకుంటే అవి వస్తానే ఉంటాయి, మన జాగ్రత్తలో ఇక మనం ఏం చేస్తాం చెప్పండి, అన్ని మనం అడ్జస్ట్ మళ్ళీ చేస్తాం. మేము వీళ్ళని ఎక్కడికి బయటకు తీసుకుపోము, బయట ఫుడ్ పెట్టము, అయినా కూడా అన్ని అట్లే. మళ్ళీ అది కూడా అనుకుంటాం ఒకసారి వీళ్ళని బయటకే తీసుకోవాలి, అందుకే అంటే కుదరట్లేదు, బయటకి వెళ్ళేంత టైం కుదరట్లేదు అనమాట. ఇంట్లో చేసుకునే వరకే సరిపోతుంది. వీళ్ళకు టిఫిన్లు చేసి పెట్టడం, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసి పెట్టాలా, చేసి పెట్టి వీళ్ళకి స్నానాలు చేసి మేము చేసుకొని తినే వరకు అక్కడికి 12 అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి తినిపించి మళ్ళీ వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళు లేవగానే స్నానాల కోసం 2 సార్లు స్నానాలు పోయాలా, అడిగి సాయంత్రం అయిపోయినా ఇంకేముంది చెప్పండి. ఈ మధ్యాహ్నం ఈ బ్రేక్ టైంలో వీళ్ళకి తినిపించే మధ్యలోనైనా వీళ్ళు పడుకున్న మధ్యలోనైనా మేమైతే అట్లా కొద్దిగా అయితే నోట్లో వేసుకొని బతుకుతున్నాం అనమాట. అది లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి అయితే కారణం అది. మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేద్దాం అబ్బా అని చెప్పినాను అనమాట. అది రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము, కాకపోతే కుదరట్లేదండి, నిజంగా 100% అయితే కుదరట్లేదు. ఇక మేము ఏం చేస్తామని చెప్పండి, ఇంట్లో పనులు అంటే చిన్న కూడా బయటకు పోయేసరికి మాకు 3 పిల్లల్ని చూసుకునే వరకు అయితే ఇబ్బంది అవుతుంది. ఇంకా చూడండి వాడు అక్కడ చూస్తా అక్కడ నిద్రపోయినాడు. అట్లుంటుంది, ఇక మనం ఏం చేయలేం కదా పిల్లలతోటి. అది మొన్నటి వరకు ఏమో జలుబులు దగ్గులు జ్వరాలతో పెద్ద తనకే ఇప్పుడైతే కొద్దిగా రిలీఫ్ అయింది. పిల్లలు వాళ్ళకపోతే ఇంట్లో అది పెద్ద యుద్ధం చేసినట్టే ఉంటుంది. వాళ్ళు సంకల్ దిగరు, తినరు. అది ఇబ్బంది అని కాదు, ఒక మెంటల్ టెన్షన్ అనమాట. ఇవాళ రేపు పిల్లలకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అసలు పోతలేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాధపడుతుంటే మనం ఆ బాధను చూడలేము. అది మనకు పెద్ద మెంటల్ టెన్షన్ అనమాట. దానికోసము ఏం చేయాలన్నా కూడా మనకి ఏం తోసదు. మనకు ఏంటంటే పిల్లలు ఇంట్లో లేకపోతే మనకి ఇంట్లో ఎంత వెల్తీ ఉంటుంది మీకు తెలియదా దీతో, ఎంత వెల్తీ ఉంటుంది మీకు తెలియదా? పిల్లలు ఉంటే ఎంత సందడి ఉంటుందో మీకు తెలియదా? పిల్లలు ఉంటే అంత ఫన్ ఉంటుంది, అంత హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఏం చేస్తాం మనం, మా మమ్మీ గారు అయితే చూడండి వాడికైతే ఇప్పుడు ఏకంగా పాకడము, ఎత్తుకున్న వాళ్ళని కొట్టడము, కొరకడము, పనులు అయితే రాలేదని కొరకడము, ఆ చెయ్యిలకు కాబట్టి ఎంత చూడు కొట్టాలని ట్రై చేస్తాడు, కొరకాలని ట్రై చేస్తా ఉంటాడు. చూడండి హెతాంచి పడుకున్నాడు సంకలోనే ఉన్నాడు, కిందికి దిగి పాకాలని అనమాట. ఎందుకంటే ఇక వాళ్ళు కూడా పాకే టైం కాబట్టి ఇప్పుడు ఏకంగా పాకుతున్నాడు. కాకపోతే మోకాల మీద పాకడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. అదే అండి, లత అయితే ప్రజెంట్ అయితే ప్రెగ్నెంట్ అయితే ఏం కాదు, తీసుకున్నాడా చెవులు అయితే బలకి ఇచ్చుతాడండి. ఇక నా చెవులకైతే అన్ని గోడ్గాట్లయితే పడ్డాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకు తొందరగా గోళ్ళు పెరుగుతున్నాయి. వీక్లీ అంటే వీక్లీ తీస్తానే ఉంది, సండే తీస్తానే ఉంది, కానీ గోళ్ళు అయితే స్పీడ్గా పెరుగుతున్నాయి అనమాట. అది మరి ఎందుకు అనుకున్నారో ఏమో. మళ్ళీ లత ప్రెగ్నెంట్ అంటే లత అయితే ప్రెగ్నెంట్ ప్రజెంట్ కాదు. ఒకవేళ లత ప్రెగ్నెంట్ అయితే మీకు ఖచ్చితంగా వీడియోలో చెప్పేవాళ్ళము, మా హ్యాపీనెస్ని పంచుకునే వాళ్ళము. లత ప్రెగ్నెంట్ కాదు కాబట్టి వీడియో అయితే చేయలేకపోయినాం అనమాట. అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నామండి, క్లారిటీ ఇవ్వడానికి. ప్రజెంట్ అయితే లత ప్రెగ్నెంట్ కాదండి. ఇంట్లో పరిస్థితులు కొంచెం సర్దుకున్నాక వీడియోస్ అయితే కంటిన్యూ పెడదామని అనుకున్నాము. ఇదైతే క్లారిటీ వీడియో ఇద్దాంలే అని లత నేనైతే మాట్లాడుకుని ఈ వీడియో అయితే చేస్తున్నామండి. రెగ్యులర్గా పెద్ద వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తామండి. మరి ఉంటామండి, బాయ్.